హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే గిఫ్ట్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. అందులో పిల్లలకి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. సో, మీకెవరికైనా గానీ లంచ్ బాక్సెస్ ఆర్ పెన్స్ అవి ఏయన్నా లాట్స్ ఆఫ్‌లో తెప్పించాలి అంటే ఒకసారి బయట ఆహ్, బయట రేట్లు దానికి కంపారిజన్ చేసుకొని చూసుకోండి. ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. అంటే నాకు తెలీదు. మా అమ్మాయి చెప్పింది, "ఇందులో బావుంటాయమ్మా, నాకు లంచ్ బ్యాగ్ కావాలి" అనేసి. అంటే ఇలా కాలేజీలు స్టార్ట్ చేశారో లేదో అలా కావాలి అనేసంది. సరే బయట నుంచి తెప్పిస్తానంటే, "వద్దు, నాకిదే కావాలి" అనేసంది. సరే చూద్దాం, తన ఇష్టం కూడా మనం ఎందుకు కాదనాలి అనేసి అనుకున్నాను. ఈ వీడియోలో ఇది టాపిక్ అనే కాదు. జస్ట్ థింగ్స్ చూస్తా ఉండండి. మధ్య మధ్యలో నేను మాటలు చెప్తా ఉంటాను. ఏంటంటే ఇప్పుడు మనము మన పిల్లలకి అన్నీ అడిగినయల్లా ఇచ్చేయొద్దు. అలా అని చెప్పేసి ఆహ్, అడగకపోయినా కూడా ఇవ్వొద్దు. అలా అని ఎక్కువ సేపు కూడా అడిగించుకోకూడదు. ఏది అవసరం, ఏది అనవసరం. ఒకసారి అంటే డబ్బులు వేస్ట్ అయినా కానీ ఒకసారి వాళ్ళకి చూయించండి. అంటే ఇప్పుడు నేనైతే ఎక్కువ శాతం తను వేస్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు సింపుల్‌గా చెప్పేస్తా. ఏమంటే, నీవేదైతే సేవ్ చేస్తావో, నువ్వేవైతే దాచుకుంటావో నీ పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా నీకేదన్నా కావాలి అంటే వాటిల్ని నువ్వు యూజ్ చేసుకోమ్మా. నేనైతే ఇలాంటి వాటికి వేస్ట్‌గా నేనివ్వను అని చెప్తాను. ఇది ఏంటంటే పిల్లలకి కూడా ఓకే, ఇది అవసరం, ఇది అనవసరం అని చెప్పేసి అనిపిస్తది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ ఇయర్ వరకి మా పాప 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాఫ్ వరకి తను ఏదడిగినా నేనంటే వద్దు అనంటే మొఖం ముడుచుకునేది. లేదు అనంటే ఓకేలే, ఓకేలే, నేనే కొనుక్కుంటాలే అనేది. నాకు ఆ వర్డ్ కొంచెం ఆహ్, కష్టంగా అనిపించినా ఓకే, నిజమే గదా! తనకి నేర్పించాలి అని చెప్పేసి ఓకే, కొనుక్కో, ఏంటయింది అని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత తను ఇప్పటికి రియలైజ్ అయింది. ఏమైందంటే ఇది చూసినప్పుడు, అమ్మ, నువ్వు కొనిస్తేనేమో అడ్డమైన అన్నిటికి నేను మనీ ఎక్కువ ఖర్చు పెట్టిస్తా. నీ దగ్గర ఉన్నాయా? లేదా? అని చెప్పేసి నేను ఖర్చు పెట్టించేదాన్ని కదా! ఇప్పుడు నాగ్గా కొనుక్కుంటుంటే నేను ఒకటికి 10 సార్లు ఆలోచించుకుంటున్నాను. ఏంటంటే ఇది అవసరమా? లేదా? నేను ఎన్నాళ్ళు వాడాలి? ఎన్నాళ్ళు వాడొద్దు? అంటే ఇప్పుడేంటంటే నేను ఏదైనా నా థింగ్స్ త్యాగం చేస్తే అంటే నేను బయట ఫుడ్ తినకుండా దాచుకుంటే వచ్చే వస్తువు కాబట్టి నాకు కూడా వీటి వాల్యూ తెలుస్తుంది. ఓకే, పడేసుకున్నా గానీ నేను సేవ్ చేసుకున్న మనీనే. అంటే నాకు కూడా కొంచెం ఏది మంచి, ఏది చెడు అని తెలుస్తుందమ్మా అనేసంది. అంటే ఇప్పుడు ఇంటర్‌కొచ్చేసారు, ఇంకా తెలీదనంటే చాలామంది పిల్లలు చైల్డిష్‌గా ఉంటారు. ఎంత ఎత్తు ఎదిగినా గానీ అందరిని నమ్మేస్తారు. మా పాప అయితే ఈజీగా అందరిని నమ్మేసిద్ది. అందరూ నా వాళ్ళే అని అంటది. మనం చెప్పింది తప్ప బయటోళ్ళు ఏది చెప్పినా నమ్మేసిద్ది. అదెందుకు చెప్తున్నానంటే ఈ వాచ్ నేనసలు వద్దన్నాను. వద్దంటే మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉంది, నేను కొనుక్కుంటాను అనంది. నేనన్నా సరే ఓకే, నీ పాకెట్ మనీ ఏదైతే ఉందో అది దాచుకొని కొనుక్కో. అదెంతైనా సరే కొనుక్కో, నేనేంటి కాదనను. కాకపోతే రూ. 1000 ఖర్చు పెడుతున్నావంటే 900 వరకే ఖర్చు పెట్టు. మిగతా 100 నా దగ్గర లేదు అనుకోని అది దాచుకో. అది మరీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇంక దేనికన్నా పనికొస్తది. ఆ రూ. 100 ఖర్చు పెట్టేటప్పుడు దానిలో నుంచి రూ. 10 తీసేయి. రూ. 10 తీసినప్పుడు రూ. 90 నా దగ్గర ఉన్నాయి అనుకో. రూ. 10 ఖర్చు పెట్టేటప్పుడు దానిలో నుంచి రూపాయి తీసేయి. నా దగ్గర రూ. 9 ఉన్నాయి అనేసి అలా అనుకో. నీ దగ్గర నువ్వెంత ఉన్నాయో టోటల్ అమౌంటు అందులో నుంచి ఒక రూపాయో, రూ. 1, రూ. 2 ఎంతో నీకెంత అంటే అంత తీసేసి పక్కన పెట్టుకో అని చెప్పాను. అంటే ఓకే అమ్మా అనేసంది. యాక్చువల్లీ ఇది నాకు నువ్వు తీసుకోమ్మా, నీకు బయటికెళ్ళడానికి పనికొచ్చిద్ది అంటే నేను ఏది తీసుకోను నాన్న, నాకొద్దు. ఇవన్నీ నీ గురించే కదా ఆర్డర్ పెట్టేసింది. సో, యూజ్ చేసుకో, ఎన్నాళ్ళొస్తాయి ఏంటి అనేసి మాత్రం చెప్పాను. ఇదొకటేందంటే లోపల జిప్పు ఉంది. ఆహ్, అన్‌ఫార్చునేట్‌లీ నాకు ఇది చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంది. ప్రతి ఒక్క పేరెంట్సు ఇది మీ పిల్లలకి చెప్పండి. చూసిన కొంతమందైనా గానీ ఒకటి చెప్పండి. ఎందుకంటే వీళ్ళ కాలేజీలో నేను వింటా ఉంటాను. ఈవెన్ ఇప్పుడు రూ. 100 తీసుకొనెళ్లారనుకోండి, బ్యాగ్‌లో పెట్టుకున్నారంటే వితిన్ సెకండ్స్‌లో, వితిన్ అవర్స్‌లో వాళ్ళలా ఎళ్లి ఇలా వచ్చేలోపు డబ్బులు మాయమైపోతాయంట. సో, ఈరోజు ఒకళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నాం మనం దొంగతనంగా అంటే ఫ్యూచర్‌లో మనకి
కష్టకాలము ఒకటి అత్యవసర సమయాలు ఉంటాయి. ఆ టైంలో మన దగ్గర ఉన్న రూ. 1000, రూ. 100 పోతాయి. 1000, 100 అంటే అట్లా కాదు. ఇంత చిన్న అమౌంటే కదా! పోతే సంపాదించుకోలేమా? కాదు. ఆ టైంలోనే మనకి అదే అవసరమైద్ది. కాబట్టి ప్రతి ఒక్క పేరెంటు వాళ్ళ పిల్లలకి వాళ్ళు కష్టపడ్డ డబ్బులిస్తారు. మీకేమన్నా నీడ్స్ ఉంటే మమ్మల్ని అడగండి. అంతేగాని మీరెవరి దగ్గర పిల్లల దగ్గర ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలా తీసుకుంటున్నారు, దొంగతనం చేస్తున్నారు అని తెలిస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ మానేసేయండి. లేదా ఒకటికి 2 సార్లు వాళ్ళకి మంచి చెప్పండి. లేదు వాళ్ళు వినట్లేదంటే వాళ్ళకి దూరంగా ఉండమని చెప్పండి. ఎందుకు అనంటే రేపటి రోజున వాళ్ళు చేసిన నేరం కూడా ఈ పక్కనున్న వాళ్ళ మీదకి రావచ్చు. ఇలా నాకు నా చిన్నప్పుడు ఒక అమ్మాయికి జరిగిన ఇన్సిడెంట్స్ నేను వేరే వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్.